जमाल इधर देखो మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఒక 14 డిమాండ్లు మాత్రమే పెట్టాను. 13 డిమాండ్లో మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే వ్యక్తిగతంగా ఇవన్నీ కూడా టార్చర్ చేయకండి. మేము వ్యక్తులుగా మేము జనగాం కొరకు జనగాంలో ప్రజల కొరకు మాట్లాడటం. మాకేం సొంత ఎజెండా లేదు, సొంత అభిప్రాయాలు లేవు, మాకు సొంత రాజకీయాలు కూడా లేవు. ఏ రాజకీయ పార్టీతో కూడా మాకు సంబంధం లేదు, సొంత రాజకీయ పార్టీలు కూడా లేవు. ఎవరు ప్రజల వైపు ఉంటే వాళ్ళకు మేము మద్దతు ఇస్తుంటాం. అది 2. దాంట్లో మేము మొట్టమొదటి కోరింది ఏంటంటే కలెక్టరేట్లో గేట్లకి వెళ్ళి అందరూ వెళ్ళిపోవాలి. ఎక్కువ ఆంక్షలు పెట్టండి. అందరినీ ఇంతకుముందు ఎట్లా కలెక్టరేట్ ఉండేనో అట్లనే ఉండాలి. దేవసేన వచ్చినప్పుడు మీరు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడంటే కలెక్టరేట్ ఉండదు. అది నెంబర్ 1. ఫస్ట్ డిమాండ్ ఏమో పర్సనల్గా అటాక్ చేయకండి. ఎవరిని కూడా వ్యక్తిగతంగా కలెక్టర్ గారికి మేము నమస్కరించి చెప్తున్నాం, సందీప్ కుమార్ గారికి మేము నమస్కరించి చెప్తున్నాము, మీరు మా జనగామ ప్రజల్ని టార్గెట్ చేయకండి, వ్యక్తిగతంగా టార్గెట్ చేయండి. నెంబర్ 2, కలెక్టరేట్లోకి అందరినీ అనుమతించాలి. మీరు అంశాలు పెట్టుకోండి, పార్కింగ్ అవి అంశాలు పెట్టుకోండి, కానీ ఎక్కువ. 3వ అంశం ఏం చెప్పినామంటే 130 స్టాల్స్ని పెట్టమన్నాము. మీరు ఇంతకుముందు మా గోపి ఎప్పుడు మేమే ఒక అరేంజ్మెంట్ చేస్తాం. 3 లక్షల రూపాయలు నాకు ఎన్ఆర్ఐ ప్రజలు మా మిత్రబృందం ఇస్తా అన్నారు. 1 లక్ష ఏమో సోమయ్య వాళ్ళ వారికి, ఒక 2 లక్షలేమో ఈమెకు విడతల వారికి ఒకటేసారి ఇస్తే ఖర్చు అయిపోతాయి. కిరాయిలకు అవసరమైనప్పుడల్లా ఇచ్చుకుంటూ పోతాం. అవసరమైనప్పుడల్లా వాళ్ళు అట్లా నడుపుకుంటూ 2 సంవత్సరాల వరకు వాళ్ళకి నడిపే బాధ్యత ఇచ్చి, ఇప్పుడు షెటర్ కూడా తీసుకున్నాం. అక్కడ మీరందరూ కూడా సహకారం చేయాలి. 2వ తారీఖు రోజు ప్రారంభోత్సవం చేస్తుంది మీ చేతుల మీదుగా. మళ్ళీ అక్కడ కూడా బతకనీయకుండా వెంటపడొద్దు దయచేసి. కలెక్టర్ గారు అక్కడ కూడా బతకనీయకుండా మీరు దయచేసి మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిన మాకు కాబట్టి మీరు అది చేయాలని అక్కడ కూడా బతకనీయకుండా చేయొద్దు. అక్కడ కూడా బతకనీయండి. రైట్. తర్వాత 3వ డిమాండ్ ఏంటంటే ధాన్యం గురించి నడుస్తుంది. అది స్టేట్ పాలసీ. మీరు కూడా చెప్పిండ్రు ధాన్యం గురించి, మేము అది స్టేట్ పాలసీ, దాని విషయంలో జరుగుతుంది. 4వ డిమాండ్ ఏముందంటే ఇసుక దొరుకుతుంది, తర్వాత ఇది దొరకలేదు, మట్టి దొరకలేదు, భరత్. ఈ 2 విషయాలు మీరే కూర్చోబెట్టి మాట్లాడాలి. అంటే లేదండి, మేము మనం ఎంపీ గారు వచ్చినప్పుడు వెళ్ళి మాట్లాడాము. అయితే దానికి ఏదో పర్మిషన్ ఏదో కూడా ఇస్తారట, అది కూర్చొని మాట్లాడండి. అది ఒకటి చేయమన్నారు. 5వ డిమాండ్గా మేము ఏం చెప్పినామంటే మిగతా డిమాండ్లన్నీ కూడా కోర్టులో ఉన్నాయి వ్యవస్థ. అవి మేము చెప్పడానికి కొన్ని డిమాండ్లను కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత 6వ డిమాండ్గా కతుల్లాది రెడ్డి విషయం ఉంది కదా, అది మేము మానవతా దృక్పథంతో చూసేసి ఆయనకు రావాల్సిన అమౌంట్స్ ఇవ్వండి. ఆయన కూడా వ్యక్తిగతంగా ఇట్లా టార్గెట్ చేయండి. వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయండి, నన్నే కదా, ఎవరిని కూడా టార్గెట్ చేయండి. తర్వాత లాస్ట్గా మేము చెప్పింది ఏంటంటే మహిళా ఉద్యోగులు ఉన్నారు, కొద్దిగా వాళ్ళని చూసి కొద్దిగా వాళ్ళు మహిళా ఉద్యోగులు కొద్దిగా టార్చర్ చేస్తున్నారు, అది కొద్దిగా చూసుకోండి. డిఆర్డిఏను తర్వాత మన దేవరుకుల మేడం ఎమ్మెల్యే దేవరుకుల కళా ఈ ఇద్దరిని కూడా అన్యాయం జరిగింది. లాస్ట్గా మేము ఏం చెప్తున్నామంటే జిల్లా ప్రజలందరినీ తమ కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్తున్నాను. అయితే ఈ సందర్భంగా నేను నా ఇంటికి వచ్చి ఎప్పుడైతే టేప్ పెట్టి కొలవడం జరిగిందో, నేను జీవితాంతం నా జీవితంలో సగభాగాన్ని నేను ఇంట్లో కూడా పైసలు ఇవ్వకుండా ప్రజల కొరకు పనిచేసే వ్యక్తి. వాళ్ళు చివరికి నన్ను ఒక ప్రశ్న అడిగిండ్రు, మా ఇంటోళ్ళు, మాకు ఇల్లు కూడా లేకుండా చేస్తావా? ఆ ప్రశ్నకి నేను ఏం సమాధానం చెప్పాలి? మాకు ఇల్లు కూడా లేకుండా చేస్తావా నీ ప్రక్రియల ద్వారా? మా నాన్న, మా అమ్మ, నా భార్య నన్ను నీ పనుల ద్వారా నువ్వు సేవా కార్యక్రమాలు అంటున్నావు, నువ్వు చేసే పనుల ద్వారా మాకు ఇల్లు కూడా లేకుండా చేస్తావా? ఈ ఉన్న ఇల్లు ఒక్కటి కూడా లేకుండా చేస్తావా అన్నప్పుడు నా మనస్సుకు ఎంత ఆవేదన జరుగుతుందో మీరందరూ కూడా పరిగణలోకి తీసుకొని, అప్పుడు నేను అనుకున్నా నేను ఉంటేంది లేకుంటేంది, నా ఇల్లు కూడా లేకుండా చేసినప్పుడు నేను ఇంత ప్రజల కొరకు చేసినప్పుడు అనే అభిప్రాయంతో ఆమె నిరాదీక్ష కూర్చోండి. మిత్రులు శ్రేయోభిలాషులు చెప్పినట్టు మనం వినడం జరిగింది. మీ అందరి పట్ల గౌరవం ఉంది. మీ అందరి పట్ల గౌరవంతో పాటు నాకు మీ అందరి పట్ల ఒక విధమైనటువంటి ప్రేమ అనురాగాలు ఉన్నాయి. తర్వాత మీ అందరు ఇచ్చిన హామీ మీద నాకు గట్టి హామీ ఉంది. మీరు ఖచ్చితంగా వింటారు, ఖచ్చితంగా చేస్తారు, మీరు నిలబడతారు అని, ఇట్లాంటి పర్సనల్ అటాక్ కాకుండా నిలబడతారనే గట్టి హామీ ఉంది. కాబట్టి ఆ హామీతో నేను ఈరోజు మీ సమక్షంలో నన్ను చివరి వరకు పోదాం అనుకున్నా ఈరోజు. కానీ మీరు నన్ను చివరి వరకు పోకుండా నిలబెట్టి మళ్ళీ ఉద్యమంలో మళ్ళీ ప్రజల కొరకు నిలబెట్టింది
ఒక ప్రజల కొరకు నేను ఒకటే అనుకున్నాను, జీవిస్తాం ప్రజల కొరకు జీవిస్తాం, మరణిస్తాం ప్రజల కొరకే మరణిస్తాం అని చెప్తూ నేను దీన్ని ముగిస్తాను. దీక్ష అమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అందుకు గాను ఈరోజు మేము ప్రభుత్వం తరఫున వచ్చి వారి అమరణ నిరాహార దీక్ష విరమించడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ పైన ఏదైతే వస్తున్నాయో కలెక్టర్ వీరిపైన చేస్తున్న వాటిపైన ప్రభుత్వం తరఫున స్పందించి మొన్ననే రీసెంట్లీ ఎంపీ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. జిల్లాలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మట్టి కానీ, ఇసుక కానీ, ఇంద్రం ఇళ్ళ విషయం కానీ, జిల్లాలో జరుగుతున్న పరిస్థితుల మీద వాళ్ళు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానికి కలెక్టర్ గారు స్పందించి యాప్ క్రియేట్ చేసి దానికి సంబంధించి కొంత గవర్నమెంట్ అధికారులతో మాకు కొన్ని చూపెట్టడం జరిగింది. అది నాకు తెలిసి తొందరలో అమలు అవుతే మనకు వివిధ సమస్యలు జరగకుండా అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే సాదిక్ అలీ గారికి కానీ ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము దానిపైన చర్చించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా గౌరవ ఎంపీ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇందాక మాకు కాల్ చేసి ఇమ్మీడియట్లీ సాదిక్ అలీ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మాకు కోరడం జరిగింది. అదేవిధంగా ఇంకేమన్నా జనగామకు అన్యాయం జరిగినా కూడా కలెక్టర్ గారి పైన చర్యలు తీసుకోవడానికి, ఒకవేళ వారు నిజంగానే తప్పు చేసి ఉంటే వారిపైన ప్రభుత్వం తరఫున మేము అది చూసుకోవడం జరుగుతుంది. ఎంపీ గారు కానీ ఇంకా మా అధికారులు కానీ మా ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా మేము స్పందిస్తాం. ప్రజలకు ఎటువంటి సమస్య జరగకుండా మేము ముందుండి చూసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నేను ఈరోజు మన సాదిక్ అలీ గారు నిరాహార దీక్ష చేసి అది విరమించడానికని ఇక్కడ మనకి నేను అయితే ఏదైనా చావడం అనేది మనిషికి పరిష్కారం అయితే కాదు. ఏదైనా సరే సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకుంటే మంచిదని నా అభిప్రాయము. అందులో ఇంకొకటి ఏంటంటే కలెక్టర్ మీద మీరందరూ ఇలాంటివి ఇసుక గురించి కానీ మట్టి గురించి ఇలాంటివన్నీ కూడా మేము మొన్న ఎంపీ గారు వచ్చారు. ఎంపీ గారు వచ్చినప్పుడు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారితో అన్ని విషయాలు మాట్లాడడం, ప్రతి దానికి వాళ్ళు రైతుల గురించి ఏంటి, ఇసుక గురించి, మట్టి గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మాకు. ఏది ఎలా దానికి యాప్ ఏదో డౌన్లోడ్ చేసేసి దాని ద్వారా 24 అవర్స్లో అయిపోయేటట్టుగా, ఇంకా సార్ గారు కూడా మరి ఇట్లా నిరాహార దీక్ష చేయకుండా ఏదైనా ఉంటే మనం అందరం కలిసి మాట్లాడుకొని, సార్ గారు కూడా మొన్న ఎంపీ గారు వచ్చినప్పుడు అన్నీ మాట్లాడాము, అన్నీ చెప్పారు. తను కూడా ఒక యాప్ డౌన్లోడ్ చేశాడు ఇసుక గురించి, అవన్నీ కూడా చేస్తా అని చెప్పారు. మీరు కూడా ఏదైనా ఉంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీ అందరితో వెళ్తాం, మీ అందరితో కలిసి వెళ్తాం కంపల్సరీ వెళ్తాం.